రైట్ నీలిమా చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిన పరిస్థితి లేదు, ఒక్క ఇటుక కూడా పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు అంబేద్కర్ స్మృతి వనం పేరుతో అధికార పార్టీ వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఒకటి బెజవాడలో నిర్మిస్తున్న పరిస్థితి. కానీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ మేము వస్తామో లేదో అనే ఉద్దేశంతో ఇప్పుడే ప్రారంభోత్సవాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దాన్ని ప్రారంభోత్సవం చెయ్యాలి, ఆ శిలాఫలకం మీద దానిపైన నా పేరుండాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ గా అది పూర్తి కావడానికి ఇంకొక 3-4 నెలలు అయితే టైం పడుతుందని తెలుస్తా ఉంది. కానీ ఇప్పుడే ప్రారంభోత్సవం చేస్తున్న పరిస్థితి. రైట్, బెజవాడలో అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, పనులు పూర్తి కాకుండానే హడావిడిగా ప్రారంభించేస్తుంది. స్మృతి వనం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడానికి ఎంత లేదన్నా మరో 3 నెలల పైనే పడుతోంది. అంబేద్కర్ విగ్రహం వెనుక తలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ ఇంకా పూర్తి కానేలేదు. G+1 స్ట్రక్చర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2000 మందికి సరిపడా సీటింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ను 6340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సెంటర్ అందుబాటులోకి రావడానికి కూడా 3 నెలల పైనే పడుతుందని అంటున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రేపే దానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. వాస్తవానికి స్మృతి వనంలో ముందు భాగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అది కూడా పశ్చిమం వైపు రైతు బజార్ పనుల్లో పురోగతి లేదు. అంబేద్కర్ విగ్రహానికి వెనుక భాగం చేపట్టాల్సిన పనుల్లోనూ పెద్దగా పురోగతి లేదు. వెనుక భాగంలో ఉన్న వాటిలో ప్రధానంగా కన్వెన్షన్ సెంటర్ ఉంది. పార్కింగ్ ఏరియా కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. లాన్ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. ఇవాళకి లాన్ పనులను పూర్తి చేసినా కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడం సాధ్యం కాదు. ఇక రేపు ప్రారంభోత్సవం సందర్భంగా ఎవరూ దీనిని గమనించకుండా ఉండేందుకు గ్రీన్ మ్యాట్లను పరిచి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి గ్రీన్ మ్యాట్స్ ను 60% ఏర్పాటు చేశారు. ముందు భాగంలోనూ కొలనైడ్ పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. విగ్రహానికి 2 వైపులా గోడల ఈ కొలనైడ్ ను నిర్మించారు. ఇక అంబేద్కర్ జీవన గమనానికి సంబంధించి మ్యూరల్ ఆర్ట్ వర్క్ పనులు ఇందులోని గోడల మీద చేపట్టారు. ప్రారంభోత్సవ సమయం సమీపించినా ఇంకొన్ని ఆర్ట్ వర్క్స్ పనులు పూర్తి కాలేదు. అంబేద్కర్ స్మృతి వనంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం పాదాల చెంతకు చేరుకోవడానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్లు అప్పుడే మొరాయిస్తున్నాయి. మొన్న అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు ఓ లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడం ఆందోళనకు గురిచేసింది. నిన్న కూడా పలుమార్లు లిఫ్ట్లను మరమ్మతు చేయాల్సి వచ్చింది. ఇక స్మృతి వనం ఆవరణలో 7 ఫౌంటైన్లను చేపట్టారు. ఇందులో ప్రధానంగా విగ్రహానికి ముందు మ్యూజికల్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేశారు. దీనికి 4 వైపులా చతురస్రాకారంలో 4 ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన పెడెస్ట్రియల్ చుట్టూ తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కున ఏర్పాటు చేసిన భారీ ఫౌంటైన్ పనులు కూడా పూర్తి కాలేదు. పాత్ వేలలో ఇంకా టైల్స్ పూర్తి కాలేదు. రాత్రింబవళ్లు పనులు చేస్తుండగా వల్ల రేపటికి పూర్తి చేసే అవకాశం ఉంది.